హాయ్ గాయ్స్, వెల్కమ్ టు M3 మెడ్డాసా మచిలీపట్నం. నేను మీ డాక్టర్ సన్ని. లాస్ట్ టైము ముందు వీడియో చూసే కంటే ముందు ఉన్న పాత వీడియోని ముందు చూడండి, ఎందుకంటే దాంట్లో అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో యొక్క కంటిన్యూషన్ ఇది. ఓకే, ఈ యొక్క వీడియోలో నేను ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. ఈ యొక్క వీడియోలో మన టాపిక్ దేని గురించి అన్నది. ఓకే, టుడే ఇన్ దిస్ వీడియో వీ గోయింగ్ టు డీబంక్ ద సెకండ్ మిత్ బిహైండ్ ద డయాబెటీస్. మనం కాబట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు ముందు ఆ వీడియోని ఎవరైతే చూడలేదో ఫస్ట్ వీడియోని దాన్ని చూసి దాని తర్వాత దీనికి రండి, మీకు కంటిన్యూషన్ క్లారిటీ వస్తుంది. కాబట్టి లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ద సెకండ్ మిత్ బిహైండ్ ద డయాబెటీస్ ఏంటిదంటే ఓవర్ వెయిట్. ఓకే, బీయింగ్ ఓవర్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్. ఈజ్ ఇట్ రియల్? అంటే తెలుగులో చెప్పాలంటే కేవలం లావు కొనటం వల్ల డయాబెటీస్ వస్తుంది అన్నది చాలామంది నమ్ముతారు. ఈవెన్ అంతేందుకు నేను కూడా చిన్నప్పుడు దాన్నే నమ్మేవాడిని కూడా. ఇప్పుడు ఆ పరంగా అయితే మనకి భారతదేశంలో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సంఖ్య అని కాదు కానీ నాకు గుర్తున్నంతవరకు 146.39 కోట్ల మంది దగ్గరగా, అంటే ఇంకా పైన ఉండొచ్చు, దగ్గర అంతమంది. ఒక మహాసముద్రం మన భారతదేశం అన్నది. ఇలాంటి ఒక మహాసముద్రంలో డయాబెటిక్ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే అని అనుకుంటే ఒక్క పర్సన్, అంటే ముగ్గురులో ఒక్క పర్సన్, ప్రతి ముగ్గురులోనూ ఒక్క పర్సను డయాబెటిక్ పర్సనే. వాళ్ళ వెయిట్ అంతా 100-200 కాదు, లేకపోతే ఇంకా ఎక్కువ అని కాదు, వాళ్ళు కేవలం 30-40 వాళ్ళు. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే నాట్ ఓన్లీ ఓవర్ వెయిట్ బట్ అండర్ వెయిట్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్. అతిగా బరువుగా ఉండటం ఒకటే ప్రమాదం అని అనుకోవటం అన్నది మన ఒక అపోహ, మన మిత్. అంటే ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉండటం కూడా చాలా ప్రమాదం. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం ఎంత ప్రమాదమో, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం కూడా చాలా ప్రమాదం. చాలామంది దాన్ని చాలా తీసి పడేస్తారు అండర్ వెయిట్ని. ఏముంది, కొద్దిగా తింటే త్వరగా వచ్చేస్తాడని చెప్పి అది అందరికీ అలా కుదరదండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది అదే, ద మిత్. దయచేసి మీ ఇంట్లో కూడా అతిగా వెయిట్ ఉన్న వాళ్ళని మంచిగా ఎక్సర్సైజులు కానీ మంచి ఫుడ్ కానీ, ఓకే ఎక్సర్సైజ్ ఒకటే కాదు ఫుడ్ కూడా రెండు సమానంగా వెళ్తేనే వాళ్ళు హెల్తీగా ఉంటుంది. అదే బ్యాలెన్స్డ్ డైట్, అన్నీ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఓవర్కి అది చేయకూడదు, ఓవర్కి ఇది కూడా ఉండకూడదు. చూసుకోండి ఒక విషయంలో. అలానే అండర్ వెయిట్ కూడా రెండు ప్రమాదమే. మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి ఒక రకమైన మిత్స్, అంటే ఇలాంటి రకమైన ఒక భ్రమలు ఎవరన్నా ఉంటే దయచేసి వాళ్ళకి ఒక క్లారిటీ మీరే ఇవ్వండి. ఎందుకంటే చెప్తున్నా కదా, మన భారతదేశం లాంటి మహాసముద్రంలో కొన్ని 100 కోట్ల మంది ఉన్న ఈ యొక్క పెద్ద ఇండియాలో ప్రతి ముగ్గురులోనూ ఒక్కడే డయాబెటిక్ పేషెంట్ అవుతున్నాడు. ఎందుకంటే కొంతమంది ఓవర్ వెయిట్ వల్ల, కొంతమంది అండర్ వెయిట్ వల్ల, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం వల్ల కొంతమంది అవుతున్నారు, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం వల్ల కూడా అవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకే ఒక మాట, ప్లీజ్ డోంట్ జడ్జ్ డయాబెటీస్ బై ఇట్స్ సైజ్. ఓకే, ఒక మనిషి లావుగా ఉన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్ అని, లేకపోతే ఇది మరీ ఒకలాగా ఊతే ఎగిరిపోయేలా ఉన్నాడు కాబట్టి డయాబెటిక్ పేషెంట్ అని చెప్పలేము. అది మన జీన్స్ బట్టి ఉంటుంది, లేదా మన యొక్క ఏజ్ బట్టి ఉంటుంది, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ బట్టి ఉంటుంది. ప్రతిదీ అన్నీ కలుస్తాయండి, ఒకదాని వల్లే వచ్చేస్తుందని కాదు. ప్లస్ ఆ దేవుడి కృప కూడా ఉండాలి కదా. మనం బతకాలి, మంచిగా ఆరోగ్యంగా బతకాలంటే. అలా అని చెప్పి మొత్తం దేవుడికి వదిలేమని కాదు, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. మెడికల్గా కూడా నేను చెప్పాను చాలాసార్లు, 70% మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం. మనం దాన్ని కాపాడకుండా మాట్లాడితే అస్తమానం ఊరికే ఈ హాస్పిటల్కి వీటికి మనం డొనేషన్లు ఇస్తూ ఉంటాం అంతే, చారిటీకి డొనేషన్లు ఇచ్చినట్టు. కాబట్టి బీ కేర్ఫుల్ మనం ఎలా ఉంటున్నాం అన్నది. కాబట్టి సెకండ్ మిత్, కేవలం ఎక్కువ బరువు ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుంది అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. కానీ ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ ఉండడం కూడా చాలా ప్రమాదం. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ప్లస్ మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా సమస్యలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ యొక్క ఛానల్ని మీకు ఉపయోగపడింది వీడియో అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలియని వాళ్ళందరికీ కూడా చెప్పండి. ప్లస్ మేము ఉచిత సలహాలు, ఫ్రీ సజెషన్స్ కూడా, మెడికల్ సజెషన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ థ్యాంక్ యూ, గుడ్ బై. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇది ఎండ్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. దీనిది ఒక సిరీస్ ఇంకా ముందుకు వెళ్తుంది.
మీరు వెయిట్ చేయండి ఫర్ ద నెక్స్ట్ వీడియో. త్వరగానే అప్లోడ్ చేస్తాయి, ప్రామిస్. టాటా, సీ యూ, గుడ్ బై.